బతకడం కోసం ఏం చేస్తున్నారు? ఈ ఆక్యుపెన్షన్ మీద వచ్చేది సరిపోయిందా? అంటే కొంచెం సేవింగ్స్ ఉన్నాయి. సో ఆక్యుపంచర్ కొంచెం రిలాక్స్డ్గా చదువుదాం, వేరే టెన్షన్స్ లేకుండా సో అని. ఫైనాన్షియల్ టెన్షన్స్ లేవు అనే చెప్పాలి. ఎస్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. తెలుసా మీకు, అమ్మాయి నిజంగానే ఫైనాన్షియల్ టెన్షన్స్లో ఉంటే, ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఒక ఎమోషనల్ సపోర్ట్ లేకుండా, మారల్ సపోర్ట్ లేకుండా పెరగడం, ఒక సిచ్యువేషన్కి రావడం స్టేబుల్గా అంత ఈజీ అనే విషయం కాదు. లక్కీలీ ఐఎమ్ సో హ్యాపీ టు నో దట్ మీకు ఆ ఫైనాన్షియల్ టెన్షన్స్ లేవు అని. నా అప్బ్రింగింగ్లో కూడా ఎప్పుడు ఆ భయం అనేది పెట్టలేదు మా పేరెంట్స్. అంటే హౌ ఎవ్రీబడి టుడే యాక్చువల్లీ ఈస్ టెలింగ్ యూర్ సో బ్రేవ్ అంటుంటే, అవునా నేను నిజంగా అంత బ్రేవా? నేనేదో అలా నా బకెట్ లిస్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నా. ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదో చేసేసి ఊరుకున్నా, ఓకే తెలిసిన వాళ్ళు అడిగారు అని మొహమాటంతో. బట్ నా ఐఎమ్ లైక్ సర్ప్రైజ్, దీన్ని ఇంత బ్రేవరీ కింద జనాలు తీసుకుంటున్నారు అంటే. బికాస్ ఫర్ మీ ఇట్ వాజ్ ఇన్బిల్ట్. సో దీనికి ఎగ్జాంపుల్ ఐ కోటెడ్ ఇట్ ఎర్లియర్, ఐ వుడ్ లవ్ టు కోట్ ఇట్. చిన్నప్పుడు దోగాడుతూ నిల్చునేటప్పుడు పడిపోతారు కదా, మా అమ్మ పరిగెత్తుకుని రాబోతే మా నాన్న ఆపేశారు. ద ఫస్ట్ టైమ్ ఐ స్టూడ్ అప్, ఏడుస్తూ ఉంటే ఆపేశారంట. ఎందుకు? అదేంటి అంటే ఇప్పటి నుంచే పిల్లలు గ్రాస్ప్ చేస్తారు. సో వాళ్ళు ఏడవగానే మనం వెళ్తే పేరెంట్స్ విల్ కమ్ టు మీ ఇఫ్ ఐ క్రై అన్న థాట్ వాళ్ళకు వస్తుంది. ఇప్పటి నుంచే లెట్ హర్ ఫైట్ హర్ బ్యాటిల్స్. ఎగ్జాక్ట్లీ. అలా పంపించలేదు మమ్మీని. నేను కాసేపు ఏడ్చి ఇంకెవ్వరు రావట్లేదు అని నేనే ఏదో దోగాడుతూ మంచం దగ్గరికి వెళ్ళిపోయానంట. సో ఆ ట్రైనింగ్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్కూల్ డేస్లో కూడా ఏదైనా కంప్లైంట్స్ వస్తే యూ ఫిగర్ ఇట్ అవుట్, నువ్వు సాల్వ్ చేయలేకపోతే మా దగ్గరికి రా. సో నేను పేరెంట్స్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం తీసుకువెళ్తే దే న్యూ ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. లాస్ట్లో ఇంకా నా వల్ల కాలేదు అన్నప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చాను. సో అలా ఐ వాజ్ ఆల్వేస్ సాల్వింగ్ మై ఓన్ ప్రాబ్లమ్స్, ఫైటింగ్ మై ఓన్ బ్యాటిల్స్. ఇక్కడ నాదొక చిన్న క్వశ్చన్. సపోజ్ చిన్న వయసులో వాళ్ళ చిన్న వయసుకే ఒక చిన్న ప్రాబ్లం వస్తే, ఆ చిన్నగా డీల్ చేయడం కూడా కొంచెం మెచ్యూర్డ్గా డీల్ చేస్తే సింపుల్గా సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్ని వీళ్ళు కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. పేరెంట్స్ వరకు తీసుకెళ్తే సింగిల్ ఇలా సాల్వ్ అయిపోయేదానికి వీళ్ళు భజ్జన పడిపోతుంటారు. ఒక మాట చెప్తే నేను చెప్తా కదా అన్న పాయింట్ నాది ఉంటుంది ఇన్ జనరలీ. నువ్వే సఫర్ అయిపోయి తీసుకున్న నిర్ణయం కూడా రాంగ్ తీసేసుకుని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా దారుణంగా ఉన్నప్పుడు పేరెంట్కి ఒక మాట చెప్పచ్చు కదా అనే పాయింట్లో నేనుంటా యాజ్ ఏ మదర్. రైట్. సో ఇది కొంచెం చాలా ధైర్యం కావాలి అలా చెప్పడానికి. యూ టేక్ ఎ డెసిషన్, అన్నీ నీ ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత లాస్ట్లో నా దగ్గరికి వస్తుంది మా అమ్మాయి అనేది ఎంత ధైర్యం కావాలో. పిల్లలు సఫర్ అయిపోతారు అనే దాంట్లోనే పేరెంట్స్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. దట్స్ రియల్లీ గ్రేట్ మ్యాన్. నాన్నగారి ఫోటో నాకు షేర్ చేయండి. షూర్. ఐల్ షర్ట్ ఇన్ మై. థ్యాంక్ యూ, ఐల్ బి సో హ్యాపీ. సరే, బై ప్రొఫెషన్ ఒక ఆక్యుపెన్చర్ హీలర్ అయినప్పటికీ ఇప్పుడు ఈ బైక్ రైడింగ్ ఏంటి అసలు? ఇది ఎలా వచ్చింది చెప్పండి ఫస్ట్ నాకు. చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. దానికి కూడా కారణం బెంగళూరులో ఎయిర్ షో జరుగుతుందండి ఎవ్రీ 2 years వన్స్. సో ఆఫ్టర్నూన్ క్లాసెస్లో ఈ గేమ్స్ పీరియడ్ అలా ఉంటాయి కదా, టీచర్స్ తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టేవాళ్ళు. ఒక 20 days ముందు నుంచి ప్రాక్టీస్ జరుగుతుంది. సో ఆ సూర్యకిరణ్, ఆ కలర్ లైక్ సూర్యకిరణ్స్ ఆర్ ఇన్ రెడ్. ఈ సుకోయ్ లాంటి సూపర్ సోనిక్ జెట్స్ అయితే సుకోయ్ ముందు వెళ్ళిపోతుంది, సౌండ్ వెనకాల వస్తుంది, బికాస్ దే ట్రావెల్ ఫాస్టర్ దాన్ సౌండ్. రైట్. సో ఆ సౌండ్స్ ఫ్యాసినేటెడ్ మీ. సో అలా ఆటోమొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఈ జెట్స్ రోజు కనపడవు కదా ఆకాశంలో. సో కొంచెం ఆ సౌండ్స్ మీకు ఈ స్కూటీకి వాటికి సౌండ్స్ రావు, బైక్స్కి వస్తాయి. సో ఐ థింక్ వితౌట్ మై అవేర్నెస్ ఆ ఇంట్రెస్ట్ నాకు ఇలా షిఫ్ట్ అయింది. రైట్. సో అలా బైక్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎస్పెషలీ ఇంతకుముందు రాజ్దూత్ ఉండేది, దాని సౌండ్ చాలా ఇష్టం నాకు. కరెక్ట్. నాకు మిగతా ఏవి గుర్తులేవు బైక్స్, బట్ చిన్నప్పుడు రాజ్దూత్ మాత్రం బికాస్ ఆఫ్ ద సౌండ్ ఐ రిమెంబర్ ఇట్ సో వెల్. సో అలా బైక్స్ అంటే ఇష్టం ఉండేది. నేర్చుకోలేదు, ఎందుకు నేర్చుకోలేదు నిజంగా తెలియదు నాకు. 2 వీలర్ తెలుసు, 6th class నుంచే తెలుసు. 2018లో మా ఇంటి దగ్గర ఒక నాకంటే చిన్న అమ్మాయి, షీ న్యూ హౌ టు రైడ్ బైక్, చరిత అని. సో ఇలా మొత్తుకుంటూ ఉన్నాను, నాకు బైక్ రాదు అంటే నేను నేర్పిస్తా పదా అని తను నేర్పించింది నాకు.
ఇంకా అది నేర్చుకున్న తర్వాత నుంచి ఫ్రెండ్స్ ఉంటాయి కదా, బైక్స్ అలా ట్రై చేసేదాన్ని. కోవిడ్ అప్పుడు వాలంటీర్స్ నేను తప్పితే నా చుట్టుపక్కల మొత్తం అబ్బాయిలే మా ఇంటి దగ్గర. ఇంకేముంది, ఎవరిని అడిగినా ఇచ్చేసేవాళ్ళు ఇంకోటో keys. అబ్బాయి. సో బాగా అప్పుడు బైక్స్ బాగా అలవాటైంది రోజు. దాంట్లో అవుట్ ఆఫ్ ఆల్ ద బైక్స్ ఐ ట్రైడ్, హిమాలయన్ నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. సమ్హౌ దట్ ఒక ఇల్లు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తుందో అలా. రైట్. సో వెళ్ళినప్పుడు అసలు బైకింగ్ చేస్తానన్న థాట్తో వెళ్ళలేదు, బికాజ్ లదాఖ్ ఈజ్ వెరీ టఫ్. అక్లమటైజేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో కారు క్యాబ్ ఇదే అన్న థాట్తో వెళ్ళాను. సో నా ఫ్రెండ్ ఓన్లీ 12 days ఉండి వెళ్ళిపోయాక నెక్స్ట్ 12 days నా సోలో జర్నీ ఉండింది. సరే మనకు బైక్ వచ్చు కదా, కొంత దూరం ట్రై చేద్దాము. ఉమింగ్లా బైక్ మీద అన్న డ్రీమ్ అనే వెళ్తాను అని అయితే అసలు థాట్ లేదు. సగం దూరం అయినా బైక్ ఎలా నడపగలను కొండల్లో చూసి వచ్చేద్దాం. ఓకే. నెక్స్ట్ టైం సొంత బైక్ కొనుక్కొని బాగా ప్రాక్టీస్ చేశాక అట్లీస్ట్ ఈ సగం దూరం వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దట్ విల్ బీ యూస్ఫుల్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ అన్న థాట్తోనే వెళ్ళాను అనమాట. అలా అనుకోకుండా కొంచెం కొంచెం జస్ట్ డెస్టినేషన్ చూడకుండా జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అలా రీచ్ అయిపోయాను అంతే.